నమస్కారం అందరికీ. శ్రీమాత్రే నమః ఛానల్‌కు స్వాగతం. జగన్నాథ స్వామి ఆలయంలో ఎన్నో అద్భుతమైన సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైనది. అదే జగన్నాథ స్వామి మహాప్రసాదం. అసలు జగన్నాథ స్వామికి సమర్పించిన ప్రసాదాన్ని ఎందుకు మహాప్రసాదం అని పిలుస్తారు? దాని వెనుక ఉన్న విశేషం ఏంటి? తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి అనేక రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వంటకాలన్నీ ఆలయానికి చెందిన ప్రత్యేక వంటశాలలో తయారవుతాయి. ఈ వంటశాలను ప్రపంచంలోని అతిపెద్ద సంప్రదాయ దేవాలయ వంటశాలలో ఒకటిగా చెబుతారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పేర్చి వంట చేస్తారు. కింద పెద్ద కుండ, దానిపై మరో కుండ, అలా పైకి కుండలు పేర్చుతారు. భక్తుల విశ్వాసం ప్రకారం పైభాగంలో ఉన్న కుండలోని ఆహారమే ముందుగా ఉడుకుతుందని చెప్తారు. ఇది జగన్నాథ స్వామి మహిమగా భక్తులు భావిస్తారు. కానీ ఈ ప్రసాదానికి ఉన్న గొప్ప విశేషం వంటల్లో మాత్రమే లేదు. స్వామివారికి సమర్పించిన తర్వాత అది ఎవరి కోసం తయారు చేశారనే తేడా ఉండదు. పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ భక్తుడైనా, రాజైనా మహాప్రసాదం అందరికీ సమానమే. ఇక్కడ మరో అద్భుతమైన సంప్రదాయం ఉంది. జగన్నాథ స్వామికి సమర్పించిన ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావిస్తారు. దానిని భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారు. పూరిలో మహాప్రసాదం అమ్మే ప్రసిద్ధ ప్రదేశాన్ని ఆనంద్ బజార్ అని పిలుస్తారు. అక్కడ భక్తులు మహాప్రసాదాన్ని కొనుగోలు చేసి భక్తితో స్వీకరిస్తారు. ఇంకా ఒక విశ్వాసం ఏమిటంటే, మహాప్రసాదానికి స్వీకరించేటప్పుడు కులం, స్థాయి, ధనం అనే భేదాలు ఉండకూడదు. అందరూ జగన్నాథ స్వామి పిల్లలే. అందుకే మహాప్రసాదం కేవలం ఆహారం కాదు, అది స్వామివారి అనుగ్రహంగా భక్తులు భావిస్తారు. అందుకే పూరి జగన్నాథుని భక్తులు అంటారు, మహాప్రసాదం అంటే అన్నం కాదు, అది జగన్నాథుడి కృప అని. జగన్నాథ స్వామి ఆలయంలో ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో మీకు తెలియని మరో అద్భుతమైన జగన్నాథ కథను త్వరలో తెలుసుకుందాం. అంతవరకు జై జగన్నాథ్.